హలో హాయ్ నమస్తే అండి. నా పేరు రమేష్ నాయక్. ఈరోజు ఈ వీడియోలో మన కంపెనీ నుంచి ఎవరైతే కస్టమర్స్ ఫుల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తాయో వాటితో పాటు లింక్ డాక్యుమెంట్ కావచ్చు, ఎంఓయూ కావచ్చు, ఏమేమి వస్తుంది, ఏ డాక్యుమెంట్లు మనకి ఇస్తున్నాం అనేది ఒకసారి ఈ వీడియో ద్వారా మన కస్టమర్లందరికీ తెలియజేయబోతున్నా. ఈ మనకు గోరాంజ్ ఫేజ్ 1 సంబంధించిన డాక్యుమెంట్ అండి. ఇది వచ్చేసి సేల్ డీడ్ ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది ఆల్రెడీ ఇది మనకు 30 డేస్లో ఫుల్ పేమెంట్ అయిపోయి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఇది. దీంట్లో మనకు వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ కాపీ కూడా మనము పెట్టడం జరుగుతుంది. ఇది మనకు డాక్యుమెంట్ యొక్క మనకు ప్లాట్ యొక్క డైమెన్షన్, దీంతోపాటు మనం ఇచ్చే ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ కూడా మొత్తము లేఅవుట్ ఇందులో ఉంటుంది. ఈ లేఅవుట్లో మన ప్లాట్ ఎక్కడ ఉందనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ చూడొచ్చు రౌండ్ సర్కిల్, మొత్తం లేఅవుట్లో మన ప్లాట్ ఎక్కడ ఉంది అది మనము ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అందులో మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకు డిటిసిపి అప్రూవల్ కాపీ, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకైతే డిటిసిపి అప్రూవల్ కాపీ ఉందో ఇది ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులో ఈ కాపీ అనేది వాళ్ళు పెట్టరు. మామూలుగా డిటిసిపి అప్రూవల్ కాపీ అనేది వాళ్ళు చూపించడం తప్ప వాళ్ళకు ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి మనమైతే డాక్యుమెంట్తో పాటే డిటిసిపి అప్రూవల్ ఎల్పి నెంబర్తో సహా మొత్తం దీంట్లో మనకు ఏ సర్వే నెంబర్లో మన ప్లాట్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి సబ్ రిజిస్టర్లు అన్నీ కూడా మనకు ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఏ సర్వే నెంబర్లో మన ల్యాండ్ అనేది ఉన్నది కూడా ఎవ్రీథింగ్ అంతా క్లియర్ డాక్యుమెంట్తో పాటు మనకు ఈ డిటిసిపి అప్రూవల్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. దీంతో పాటు మనకి ఏదైతే శాండిల్వుడ్ ప్లాంటేషన్ ప్లస్ మనకు రిసార్ట్ సంబంధించి ఏదైతే ఎంఓయూ అనుకున్నామో మనము, ఇది మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్. దీంట్లో ఏముంటుందంటే మనకు 15 సంవత్సరాల రిసార్ట్ మెంబర్షిప్ ఏదైతే ఇస్తున్నామో కస్టమర్కు, ఇందులో మనము క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. 15 ఇయర్స్ పాటు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం ఉంటుంది. దాంతోపాటు మన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఖాళీ ఉండకుండా అందులో శాండిల్వుడ్ ప్లాంటేషన్ చేస్తూ కంపెనీ అందులో మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ చూసుకొని వచ్చిన ప్రాఫిట్లో 50% షేరింగ్ అనేది కూడా ఇందులో మనము మెన్షన్ చేయడం జరుగుతుంది సార్. ఇది క్లియర్ అగ్రిమెంట్ అనేది మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా ఇక్కడ మీకు 4th పాయింట్ చూడొచ్చు. 4th పాయింట్లో 50% షేరింగ్ అనేది కస్టమర్ అండ్ కంపెనీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మనకు ఎంఓయూ అనేది ఉంటుంది. దీంతో పాటు మనకు ఇంకో డాక్యుమెంట్, మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్. ఈ లింక్ డాక్యుమెంట్ కాపీ చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్. మీకు ఒక 7 నుంచి 800 పేజెస్ ఉంటుంది. మన కంపెనీ ఎవరెవరు ఏ ఫార్మర్ నుంచి ల్యాండ్ తీసుకున్నది, ఎన్ని ఎకరాలు తీసుకున్నది, ఎక్కడి నుంచి మనం ల్యాండ్ అనేది అక్వైర్ చేసాం అనేది ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటుంది. ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్. మీకు ఫస్ట్ వచ్చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, రెండోది వచ్చేసి ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, అండ్ థర్డ్ది వచ్చేసి మనకు లింక్ డాక్యుమెంట్. ఇవన్నీ కూడా ఒక కిట్ బ్యాగ్ ఉంటుంది మనకి యుఎస్ఎం సంబంధించింది. ఈ కిట్లో వేసేసి ప్రతి కస్టమర్కు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటట్టు ప్రతి కస్టమర్ అన్నిటికీ కూడా డాక్యుమెంట్ లీగల్ పరంగా అన్ని అందించడం జరుగుతుంది. మనకు డిటిసిపి రేరా అప్రూవ్డ్తో పాటు క్లియర్ టైటిల్ ఉన్న అండ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ రిసార్ట్ సంబంధించి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఏకైక సంస్థ యుఎస్ఎం. క్లియర్ టైటిల్ అండి, క్లియర్ డాక్యుమెంట్స్. ఎలాంటి డాక్యుమెంట్ పరంగా ఎలాంటి మీకు ఇష్యూ అనేది లేదు. మీరు హ్యాపీగా వచ్చి మీరు ప్లాట్ తీసుకోవచ్చు అండ్ రిజిస్ట్రేషన్ కూడా స్పాట్లో చేసి ఇస్తాం మీకు. థ్యాంక్ యూ సో మచ్.